దాన్ని రాసిస్తాడు కదా. సార్వభౌమాయ మంగళం శ్రీ భక్తవాయ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్. జై పద్మశాలి, జై జై పద్మశాలి. అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు శ్రీ భక్త మార్కండేయ మహర్షి యొక్క జయంతి, పద్మశాలీల యొక్క కులదైవమైనటువంటి మార్కండేయుడి యొక్క జన్మదినము. అంటే మనందరికీ తెలుసు, ఆ యొక్క మృత్యువుని జయించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆ యమధర్మరాజు నుంచి ఆ యొక్క మార్కండేయుడు మాత్రమే. కాబట్టి అటువంటి యొక్క మార్కండేయ యొక్క జన్మదినోత్సవము పద్మశాలీల యొక్క గొప్ప పండగ ఇది. దీన్ని అంగరంగ వైభవంగా ఈరోజు మనము ఈ యొక్క మార్కండేయ యొక్క ఆలయంలో జరుపుకుంటా ఉన్నాము. దీనికి గాను ఈ యొక్క తరపల పెద్దలందరూ కూడా, అలాగే గ్రామ యొక్క కమిటీ పెద్దలందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క ఉత్సవము ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా, ఎంతో ఉత్సాహంగా అందరము కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటాము. ఎలాంటి కులమతాలు భేదాలు లేకుండా అందరం కూడా ఈ యొక్క పండుగని ఎంతో ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. ఇది సంవత్సరము ఈరోజు ఉదయం 4 గంటల నుండి స్వామివారి యొక్క అభిషేకాలు, అలాగే మహారుద్రాభిషేకము, బిల్వార్చనలు, తదనంతరము ఆ యొక్క శివపార్వతుల యొక్క అభిషేకానంతరము కూడా ఆ యొక్క స్వామి యొక్క డోలాహారం అంటే ఉయ్యాల్లో వేయడం కూడా జరిగింది. ఈ యొక్క మార్కండేయుడి యొక్క ఉయ్యాల యొక్క ప్రత్యేకత ఇక్కడ చాలా ఉంది. ఎందుకొరకంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే సంతానం ఉండదో ఆ సంతానం లేని వారికి, కలగని వారికి ఇక్కడ వచ్చి పూజ చేయించి ఆ యొక్క ఉయ్యాల్లో ఉన్నటువంటి యొక్క పండ్లను ఎప్పుడైతే వాళ్ళు పూజలో పాల్గొన్న తర్వాత పంతులు గారు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకు అనేక మంది దంపతులకు ఇక్కడ సంతానం కూడా జరగడం జరిగింది. ఈ యొక్క విశేషము ఈ యొక్క మార్కండేయుడి యొక్క వంశము యొక్క పద్మశాలి లోపల ఈ యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా సహకరించడం జరుగుతున్నది భక్తులందరూ. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ప్రసాదించడం జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా జరగడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి యావత్ గ్రామ యొక్క పెద్దలు కానీ, అలాగే కుల తరపుల యొక్క పెద్దలు కానీ, అలాగే బోధనలో ఉన్నటువంటి పట్టణ 7 పద్మశాలి యొక్క సంఘాల పెద్ద మనుషులు కానీ, అలాగే ఆలయ కమిటీ కానీ అందరికీ కూడా పేరు పేరున మా యొక్క ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞత